సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎర్రగొండపాలెంలో మిస్టరీ కేసు నమోదైంది. శ్రీశైలం రహదారిలో తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. అతనితో ఉన్న ముగ్గురు పిల్లల ఆచూకీ అయితే గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఘటనకు కారణమా? 3 రోజులుగా పిల్లలతో బైక్ ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. మృతదేహం వద్ద మందు డబ్బా లభించినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులకు ఆ పిల్లలు ఇప్పటివరకు కూడా కనిపించలేదు. ఎర్రగొండపాలెంలో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ శ్రీశైలం హైవేపై సీసీ ఫుటేజ్లను అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబంలో జరిగిన కలహాలు ఓ తండ్రిని అనుమానాస్పద మరణానికి కారణమయ్యాయి. అంతేకాదు అతనితో వెళ్లిన ముగ్గురు పిల్లలు కూడా ఏమయ్యారు అన్నది ఇప్పుడు ఎవరికీ తెలియని ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషాద ఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వరులుగా అయితే గుర్తించడం జరిగింది పోలీసులు. ఏపీలోని ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లి గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా తన భార్యతో గొడవ పడుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నెల 30న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తన ముగ్గురు పిల్లలను తీసుకుని బైక్ పై శ్రీశైలం వైపు బయలుదేరాడు. వెంకటేశ్వర్లు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య దీపిక స్థానిక ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసునైతే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వర్లు ఫోన్ లొకేషన్ ఆధారంగా శ్రీశైలం దోర్నాల ప్రాంతాల్లో అయితే పోలీసులు గాలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. 3 రోజులుగా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలతో బైక్ పై తిరుగుతున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో వంగూరు మండలం కోనేటిపూర్ టోల్గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే అక్కడ వెంకటేశ్వర్లు అతని పెద్ద కూతురు మాత్రమే కనిపించినట్లుగా తెలుస్తోంది. మిగతా 2 పిల్లలు ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. ఈ సంఘటన పోలీసులు కుటుంబాన్ని మరింత కలవరపెడుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వారు నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకున్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం అయితే అందింది. సీసీ ఫుటేజ్ ద్వారా అయితే వాళ్ళకి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో వెంకటేశ్వర్ల మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అతని మృతదేహం పక్కనే ద్విచక్ర వాహనం అలాగే ఒక మందు డబ్బా కూడా లభించాయి. దీంతో కేసులో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఆ మందు డబ్బాలో ఏముంది, ఇది ఆత్మహత్య లేక ఏదైనా కుట్ర అనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును మిస్సింగ్ కేసు నుంచి అనుమానాస్పద మరణంగా మార్చి దర్యాప్తు చేస్తున్నామని కూడా ఒకవైపు నుంచి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటేశ్వర్లతో పాటు వెళ్లిన ముగ్గురు పిల్లల ఆచూకీ లభించకపోవటం. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు అనేది ఇక్కడ ఒక కొసమెరుపుగా చూడాలి. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగిందా లేదా దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. పిల్లల ఆచూకీ కోసం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇతడి పేరు గుత్తా వెంకటేశ్వర్లు. మా మేనత్త కొడుకు తన ముగ్గురు పిల్లలతో కలిసి పెద్దబోయిలపల్లి గ్రామం నుంచి శనివారం సాయంత్రం 4:50 వాళ్ళ పిల్లల్ని తనను చూసిన కాంచి మళ్ళీ అక్కడ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడ మాకు డౌట్ వచ్చింది. ఒక్క అమ్మాయితోనే వెళ్తున్నాడు. 2 అమ్మాయిల్ని ఒక 40 కిలోమీటర్స్లో 2 అమ్మాయిల్ని డ్రాప్ చేసిండు. మళ్ళీ మాకు ఈరోజు అంటే బుధవారం ఉదయం మాకు న్యూస్ తెలిసింది. వేరే ఆ బండి ఎవరైతే మా అత్త కొడుకు ఒక అతని దగ్గర కొన్నాడు, అతని పేరు మీదే ఉండడం వల్ల ఆ బండి అతనికి ఫోన్ చేస్తే అతనితో నేను కాంటాక్ట్ ఉండడం వల్ల అతను ఇలా పలానా మీ అత్త కొడుకు ఇలా ఇక్కడ సూసైడ్ ఇలా యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పడం వల్ల మేము ఆ ప్లేస్కి ఆల్రెడీ మా ఊళ్ళో ఎతకడం వల్ల అక్కడే ఉండడం వల్ల నియర్లీ 20-30 మినిట్స్లో అక్కడికి రీచ్ అయ్యి చూసేసరికి ఇలా జరిగింది. సరే పిల్లలని ఎక్కరని మేము నిన్న మొత్తము సర్చ్ చేసినా కానీ ఇంకా మాకు కనిపించలేదు. ఎలాంటి గవర్నమెంట్ నుంచి కానీ ఎవరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ ప్రజలు ఎవరైనా అమ్మాయి పేరు పెద్ద అమ్మాయి పేరు మోక్షిత, సెకండ్ అమ్మాయి పేరు రఘువర్షిని, బాబు పేరు శివధర్మ. పెద్ద అమ్మాయికి 9 సంవత్సరాలు, అమ్మాయికి మిగతా అమ్మాయికి 7 సంవత్సరాలు, బాబుకి 5 సంవత్సరాలు. మీకు ఈ వివరాలు తెలిసి ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే ఈ పిల్లల్ని పెద్దబోయిలపల్లి గ్రామం ఎర్రగొండపాలెం మండలం మాది ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్
మా నెంబర్ 9964379866. ఈ నెంబర్కి తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆడుండ పట్టుకురాండ్రయ్య పశంబులు ఎంత